సో హాయ్ హలో దిస్ ఈస్ ఫనీ మనీ వెల్కమ్ టు మనం టీవీ. తమ్ముడు ఇప్పుడు ఎక్కడ చూసుకున్న సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 7 కోసం మాట్లాడుకున్నారు. అది అందరికీ తెలుసు. సో నేను కూడా చూస్తున్నా, నువ్వు కూడా చూస్తున్నావు, అవునా? సో అందులో మెయిన్గా శివాజీ గారి కోసం మాట్లాడుకున్నారు. ఆ విషయం నీకు తెలుసు కదా? నాకు తెలుసు. కానీ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ కూడా శివాజీ గారు అవుతారని నేనైతే 100% అనుకుంటున్నాను. మరి నువ్వేమనుకుంటావు? నువ్వు అనుకుంటున్నా. సో నేను కూడా అదే అనుకున్నాను. కాకపోతే పక్కన పల్లవి ప్రశాంత్ గారు కూడా ఉండడం జరిగింది, అవునా? అంటే వీళ్ళిద్దరు బాండింగ్ చూసుకుంటే సొంత అన్నదమ్ములు ఎలా కలిసిమెలిసి ఉంటారో సో అదే విధంగా బిగ్ బాస్ సీజన్ 7లో వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటున్నారు. అవును. సో నిజంగా చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. కానీ ఏంటంటే లోపల ఉన్న హౌస్ మేట్స్కి మాత్రం కాలుతుంది ఎక్కడో కొంచెం. అది మాత్రం అదంతా పక్కన పెట్టు. సో మెయిన్ ఇప్పుడు శివాజీ గారి కోసం నీకు ఏమైనా విషయాలు ఏమైనా తెలుసా? అంటే ఆయన బయోగ్రఫీ తెలుసుకోవాలని నాకు. అంటే ఆయన కోసం నాకు కొన్ని విషయాలు తెలుసు. అంటే నాకు కూడా కొన్ని తెలుసులే. అంటే ఆయన పుట్టింది ఎక్కడంటే సో గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1977 జూన్ 30 జన్మించారనమాట. జూన్ 30. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన 10th ఫెయిల్ అంట కదరా. 10th ఫెయిల్ అయ్యారు, కానీ మళ్ళీ చదువుకుని మొత్తం మీద అటు ఇటు కష్టపడి 10th అయితే మళ్ళీ పాస్ అయ్యారు. సో 10th ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్. మరి దాన్ని మళ్ళీ పాటించాలి కదా. సో అలాగే ఇంటర్ కూడా ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారు మళ్ళీ. అంటే సేమ్ మళ్ళీ ప్రాసెస్ పాటించాలి, మళ్ళీ కూడా ఫెయిల్ అవడం జరిగింది. ఓకే. సో మరి ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత సో మళ్ళీ ఇంకా చదవడం కష్టం అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ అయితే రావడం జరిగిందని చెప్పి మనకైతే తెలిసింది. సో హైదరాబాద్ ఎక్కడికి వచ్చారంటే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా మీ అందరికీ తెలిసిందే. సో అక్కడికి వచ్చి శివాజీ గారు చాలా కష్టపడ్డారు. కష్టపడితే బాబు నాయన నువ్వు ఎలా కష్టపడితే పని అవుతుంది, నీకు డిగ్రీ సర్టిఫికేట్ కన్ఫర్మ్ కావాలంటే సో మళ్ళీ బ్యాక్ టు ఊరు వెళ్ళి మళ్ళీ బాగా చదువుకున్నారన్నమాట. సో ఎవరికన్నా అంతే సరే. సో ఏదైనా కొంచెం జాబ్ రావాలంటే ఖచ్చితంగా డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. అవును. నీకు డిగ్రీ సర్టిఫికేట్ ఉందా? ఉంది. నాకు కూడా ఉంది. సో అందుకే మళ్ళీ గుంటూరు రావడం జరిగింది. మళ్ళీ గుంటూరు వచ్చి బాగా చదువుకొని కొంచెం డిగ్రీ సర్టిఫికేట్ సంపాదించుకుని మళ్ళీ హైదరాబాద్ అయితే రావడం జరిగింది. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడో చిన్న జాబ్ అయితే చేయడం జరిగింది. సో అలా జాబ్ చేస్తూ కొంచెం ఎడిటింగ్ మీద ఫోకస్ వెళ్ళింది అనమాట. సో దాని తర్వాత కొంచెం ఎడిటింగ్ నేర్చుకుంటూ సో ఫైనల్గా జెమినీ టీవీలో ఎడిటర్గా జాయిన్ అయ్యారు ఆయన. అంటే ఎడిటర్గా చేస్తూ ఉండగానే సో అంటే శివాజీ గారిని చూసుకుంటే బిగ్ బాస్ కూడా అబ్జర్వ్ చేస్తుంటే ఆయన స్పాంటనిటీ, అంటే డైలాగులు వేస్తూ ఉంటారు, అలాగే పంచులు కూడా వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆన్ ది స్పాట్గా. అంటే సైలెంట్గా అందరూ కూర్చుని అలా ఓ డైలాగ్ వచ్చి అలా డైలాగ్ వేసి వెళ్ళిపోతూ ఉంటారు, అంటే ఒక పంచ్. సో అదే విధంగా అక్కడ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా మొత్తం అక్కడ ఉన్న స్టాఫ్ అందరితో కూడా సరదాగా పంచులు వేస్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన అన్నారంట, నువ్వు బాగా పంచులు చేస్తున్నప్పుడు నువ్వు కూడా యాంకరింగ్ చేస్తే బాగుంటుందేమో అని అన్నారు. అది మాత్రం కదా. శివాజీ గారు ఏమన్నారు అప్పుడు? శివాజీ గారు ఏమన్నారంటే యాంకరింగ్ చేయాలంటే నాకు భయం అండి బాబు అని చెప్పారు. భయపడకరా, నువ్వు ఎప్పుడు బయట ఎలాగైతే స్పాంటనిటీగా డైలాగ్ చేస్తున్నావు యాంకరింగ్ కూడా అంతే. అది మాత్రం నిజమే కదా, స్పాంటనిటీగా మాట్లాడటం యాంకరింగ్, అది మాత్రం నిజమే. కానీ అదేవిధంగా సో మొత్తం మీద యాంకర్గా చేయడం జరిగింది. సో యాంకర్గా చేస్తూ కొంచెం సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. చేస్తూనే సో జెమినీ టీవీలో ఒక సీరియల్స్లో కూడా యాక్టింగ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద కనబడారంటే కొంచెం లోపల ఉంటుంది, ఒక పురుగు అనేది ఉంటుంది. అది సో అంటే చిన్న కనబడితే అయ్యో మనకు తప్పకుండా సినిమాల్లో కనబడాలి అది. సో అనేది మనకి ఆ కోరిక అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి అదే కోరిక శివాజీ గారికి అయితే కలవడం జరిగింది. సో ఆయన అప్పుడు ఫొటోస్ పట్టుకుని అన్ని స్టూడియోలకి తిరగడం జరిగింది. సో స్టార్టింగ్ చూసుకుంటే అందరూ అలాగే ఫొటోస్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. సో మొత్తం మీద శివాజీ గారికి అయితే సో అవకాశం వచ్చిందండి. సో అది కూడా 1997లో మాస్టర్ సినిమాలో అయితే శివాజీ గారికి అయితే మంచిగా అవకాశం రావడం జరిగింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ మాస్టర్ మూవీలో. అది కూడా అంటే చిరంజీవి గారు అంటే శివాజీ గారికి మాత్రం చాలా ఇష్టం ఉండదు. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నా. సో ఫైనల్గా ఆయన సినిమాలోనే క్యారెక్టర్ చేయడం నిజంగా ఆయనకి అయితే చాలా హ్యాపీగా అనిపించింది అంటారు. చాలా ఇంటర్వ్యూస్లో కావచ్చు, సో బయట కూడా కావచ్చు ఆయన చెప్పడం జరిగింది. సో చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అని చెప్పి అన్నయ్యని పిలుస్తూ ఉంటారు. సో అదేవిధంగా చిరంజీవి గారితో ఇంద్ర సినిమాలో కూడా చేయడం జరిగింది. సో ఇంద్ర సినిమాలో ఫస్ట్ పాజిటివ్ క్యారెక్టర్, తర్వాత నెగిటివ్. సో నిజంగా సూపర్ రా క్యారెక్టర్ మాత్రం. అంటే ఇంద్ర సినిమాలో చేశారు, ఖుషి సినిమాలో చేశారు. కానీ శివాజీ గారికి బాగా పేరు తెచ్చిన సినిమా ఏంటంటే మిస్సమ్మ. అవును, కరెక్టే. ఎందుకంటే ఆ సినిమాలో అమాయకుల్లో నటించి చాలా మందికి ఇష్టం. అలాగే చూసుకుంటే నాకు నచ్చిన సినిమా ఏంటంటే టాటా బిర్లా మధ్యలో లేలా. సో టాటా బిర్లా మధ్యలో లేలా సినిమా మాత్రం సో మామూలుగా లేదురా, అది మాత్రం సూపర్. కానీ నీకు నచ్చిన సినిమా ఏదో ఒకటి ఉంటుంది. సో నాకు నచ్చిన సినిమా మిస్టర్ ఎర్రబాబు. అయిపోయి అందుకే ఇప్పుడు ఎర్ర షర్ట్ వేసుకుని వచ్చాను. అవునా? కానీ ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ అంటే చాలా ఇష్టం. ఆ సినిమా నాకు తెలిసి ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ సీన్ నచ్చే ఉంటుంది. ఆ సీన్ ఏంటో చెప్పగలవు నువ్వు? సో హౌ టు ప్రిపేర్ జున్ను. ఎస్, జున్ను ఎలా తయారు చేయాలి గుర్తుందా నీకు? గుర్తులేదురా. సో బఫెలో మిల్క్ ఎస్టర్డే నైట్ స్లీపింగ్ వద్దు బిగ్ టైట్. సో మనకి ఎందుకని ఆ సీన్ అయితే చాలా కామెడీగా అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. సో అది కూడా నాకు చాలా బాగా ఇష్టం. అంటే అదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సో ఇన్ కేసు ఎవరన్నా చూడకపోయి ఉంటే చూడండి. ఆ సినిమా చూస్తే ఆల్మోస్ట్ అన్నవరం అంతా చూపించేస్తారు అందులోనే. సో క్లైమాక్స్ మాత్రం కొంచెం ఎమోషనల్గా ఉంటుంది నిజం చెప్పాలి. అది మాత్రం కొంచెం ఆ ఫీలు గీలు అన్నీ ఉంటాయి కాబట్టి నిజంగా సూపర్ ఉంటుంది. శివరామరాజు సినిమాలో కూడా బ్రదర్ క్యారెక్టర్, సో అది కూడా సూపర్గా చేశారు. సో ఇంకా చాలా సినిమాస్లో హీరోలుగా చేశారు, సైడ్ క్యారెక్టర్స్ చేయడం జరిగింది, విలన్గా చేయడం జరిగింది, అన్నీ చేశారు.
కానీ ఎన్ని సినిమాలు చేసినా ఎవరికొరకు మళ్ళీ చేంజ్ అవ్వాలని చెప్పి ఉంటుంది కదా సో ఖచ్చితంగా. అలా చేంజ్ అవుతూ సో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో స్టార్టింగ్ ఏ పార్టీ అంటే బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో కొన్ని రోజులు అలా బీజేపీలో జాయిన్ అయిన తర్వాత కొంచెం సర్వీస్ చేసి దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ ఏ పార్టీ టీడీపీ. ఎస్ టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా మళ్ళీ కొంచెం అలా సర్వీస్ చేస్తూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారంటే Big బిగ్ Boss. బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చేసారు. సో బిగ్ ఫైనల్ బాస్ సీజన్ 7 లో సో ఏ విధంగా ఉంటున్నారో మీరు అందరూ చూస్తున్నారు. మరి శివాజీ గారు చూసుకుంటే సినిమాలో యాక్ట్ చేశారు, సో అలాగే పాలిటిక్స్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మరి ఏ మాత్రం ఆస్తులు సంపాదించారంట? అంటే ఆయన ఆస్తులు విలువలు చూసుకుంటే 15 కోట్లు ఉంది తమ్ముడు. 15 కోట్లు. అంటే హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు, అలాగే ఓ 2 కార్లు ఉన్నాయి. మరి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎంత సంపాదించారు ఏంటో అనేది మనకి అయితే క్లారిటీ లేదు, మరి చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ బిగ్ బాస్ కనుక విన్నర్ అయ్యారంటే ఖచ్చితంగా ఒక ₹1 వెనకేసుకుని వచ్చేస్తారు, అంతే. అయిపోద్ది అక్కడ. ఏమంటావు? అంతే మరి. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆయన బయట ఎలా ఉంటారో సో లోపల కూడా అదే విధంగా ఉంటున్నారా అని చెప్పి నువ్వు ఏమైనా చెప్పగలవరామా? సో 99.9% సో బయట ఎలా ఉంటారు లోపల కూడా అలాగే ఉన్నారు జెన్యున్ గా. సో అందుకే ఇప్పుడు కూడా జనాలు అందరూ లైక్ చేస్తున్నారు. అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే మహా అయితే 1 వీక్ 20 డేస్ 30 డేస్ అని యాక్ట్ చేయగలరు. అంతే. కానీ ఎన్ని డేస్ యాక్ట్ చేయడం అనేది కష్టమే కదా. ఆటోమేటిక్ గా బయటకు 100 డేస్ అయిపోయింది కదా. అవును. అంటే ఆయన రియాలిటీనే బయటకు వచ్చింది. ఆయనకి ఎక్కువ ఏంటంటే కోపం ఎక్కువ. సో అదే మనకి జెన్యున్ గా బయట కూడా చూపించారు. సో ఎక్కువ చూసుకుంటే ఆయనకి బాగా కాంట్రవర్సీలు ఎక్కువ ఉండేవారు తమ్ముడు శివాజీ గారు. ఒకటైతే చెప్తాను రాము, చెప్పు. ఒక హీరో కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, అంటే హీరో అంటే యాక్టర్. అవును. సో ఖచ్చితంగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా ఉంటారు. అదే సో బయట నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. తిడుతూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు, రెండు జరుగుతాయి. ఇప్పుడు కూడా మనం కొంతమంది నచ్చుతాం, కొంతమంది మనం నచ్చం. అది కరెక్టే. అదే వాళ్ళ ఇష్టం కాబట్టి మనకి నో ప్రాబ్లం. సో ఎనీవే ఏంటంటే ఇప్పుడు మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 7లో చూసుకుంటే స్టార్టింగ్ మాత్రం శివాజీ గారికి ఒక రేంజ్ గెలిపారు. అంటే స్టార్టింగ్ 2 వీక్స్ ఫిక్స్ అయిపోయారు కన్ఫర్మ్ గా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ శివాజీ గారే అని చెప్పి పేపర్లో రాసి పెట్టుకున్నారు. చూడగానే అంటే తెలిసిన కంటెస్టెంట్స్ అంటే నోన్ ఫేసెస్ పెద్దగా లేవు. అవును. అంటే శివాజీ గారు రాగానే ఉన్నారా, ఈయన కోసం చూడాలి అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ మాత్రం ఫస్ట్ 2 వీక్స్ శివాజీ గారి కోసం అందరూ బాగా మాట్లాడుకున్నారు. అంటే స్టార్టింగ్ లో మంచిగా ఎంటర్టైన్ చేసేవారు. బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు కూడా రావడం జరిగింది. ఐ మీన్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఏంటంటే నాకు తెలిసి హ్యాండ్కి కొంచెం ఇంజ్యూర్ అవడం వల్ల అక్కడి నుంచి టాస్క్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల అక్కడి నుంచి కొంచెం స్లో అయ్యారు, కొంచెం నెగిటివ్ గా కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ క్లైమాక్స్ లాస్ట్కి వస్తుంది కాబట్టి ఇప్పుడైతే బాగా మాట్లాడుకుంటున్నారు. అలాగే నాగార్జున గారితో కూడా కొంచెం ఏదో చిన్న కాంట్రవర్సీ కూడా అయింది, ట్రోల్స్ కూడా అవుతున్నాయి. సో అంటే ఆయన ఏదన్నా సరే ముఖం మీద టక్ అని డైరెక్ట్ గా చెప్తున్నారు. సో అదే సూటి మనిషి అంటారు కదా, అంటే ఇప్పుడు కోపం ఉంటే చెప్పేస్తున్నారు. సో మేబీ ఆయన రియల్గా ఉండడం వల్ల ఆయన క్యారెక్టర్ బాగా నచ్చి ఇంతవరకు వచ్చారు. సో బిగ్ బాస్ సీజన్ 7 కూడా ఆయన విన్ అవుతారేమని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఆయన అవే ఛాన్స్లో, అలాగే వాళ్ళ బ్రదర్ అంటే బిగ్ బాస్ సీజన్ 7లో వాళ్ళ బ్రదర్ ఎవరు పల్లవి ప్రశాంత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది మాత్రం మనం మాట్లాడుకోవాలరా. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ మామూలుగా చూసుకుంటే ఒక ఫార్మర్, నార్మల్గా ఇన్స్టాగ్రామ్స్లో వాటిల్లో రీల్స్ చేసుకుంటూ మామూలుగా వచ్చాడు. కానీ ఆయనకి లోపలైతే ఎవరు సపోర్టు లేదు. కానీ శివాజీ గారు మాత్రం ఒక సొంత తమ్ముళ్ళ చూసుకుంటూ ఆయన సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరు కలిసి ఆడుతూ మంచిగా ఇక్కడ దాకా వచ్చేసారు. అంటే వీళ్ళిద్దరు రిలేషన్ చూసి బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది కుళ్ళిపోయారు. ఇప్పుడు ఒకట్రా మనం అన్ని సీజన్లు చూసుకుంటే సో ఎవరినైతే లోపల కార్నర్ చేస్తారో సో అలా విన్ అయిపోతుంటారు. సో అలాగే ఈ సీజన్లో ఈ వీళ్ళిద్దరిని కార్నర్ చేశారు కాబట్టి మరి వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకలా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏమనుకుంటున్నారు ఏంటంటే కింద అయితే కామెంట్ చేయండి. సో నువ్వు చెప్పరా. సో నేనైతే శివాజీ గారు అనేసుకున్నాను. సరే చూద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి.